అసెంబ్లీలో ఎన్నికల్లో తన గెలుపునకు పనిచేశారంటూ టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు మంత్రి తుమ్మల. తాను ఏ పార్టీలో ఉన్నా సంక్షేమ రాజ్య ఆశయం కోసం పనిచేస్తా అని అన్నారు. పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ట్యాగ్ లైన్ తోటి పూజ్యులు ఎన్టీ రామారావు గారు 82 మార్చి 29వ తారీఖున స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే వినూత్నమైనటువంటి మార్పు కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గౌరవాన్ని ప్రతిష్టని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి యొక్క ప్రాశస్త్యాన్ని, కీర్తిని, ప్రతిష్టని ఇనుగొడప చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ, ఆ యొక్క దమ్ము కానీ, ధైర్యం కానీ ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అంటే ఆయన గారు అంత దూరదృష్టితోటి పేద ప్రజల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతాంగాల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి దినదిన ప్రవర్తనమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ